ఓం గణాధిపతి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. స్వాములు ఇక్కడ ధనలక్ష్మి వరి ఇంకా కొయ్యలేదన్నమాట. చాలా అందంగా పుష్కలంగా ఉంది ధనలక్ష్మి తల్లి ధాన్యం. అలా ఇక్కడ కోసిన మడి చూడండి, చాలా చక్కగా సుందరంగా ఉంది. అది చూడండి, కుప్పలు ఎప్పుడో వేసేవారు మా సైడ్ స్వాములు. అయితే మన సైడ్ స్వాములు మన కాకినాడ సైడ్ అప్పుడెప్పుడు చక్కగా ఇలా కుప్పలు వేసేవారు. ఇప్పుడైతే అన్నీ మిషన్లు వచ్చేసి ఆ మిషన్లు కోసేయడం, వెంటనే ధాన్యం చేతికి వచ్చేయడం. కానీ ఇలా ఉండే ధాన్యం చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇలా నిలవ ఉండటం చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ అంతా తోట, అదొక తోట, పూల తోట, పైన కొండలు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. స్వాములు బాగుంది కదండి వీడియో తీస్తున్నాను స్వాములు. నాకైతే ఎడిటింగ్ చేయటం అలాంటి ఏం తెలీదు, జస్ట్ అలా మాట్లాడి పెట్టేస్తున్నాను. హరహర మహాదేవ శంభో శంకర. ఇంకా సింహాచలం 20 కిలోమీటర్లు ఉంది. నేను 11 కిలోమీటర్లు వచ్చాను, 11-12 వచ్చాను. 20 కిలోమీటర్లు ఉంది. హరహర మహాదేవ శంభో శంకర. అది ఈ వీడియో తీయడానికి జస్ట్ కొంచెం లోనికి వెళ్ళాను, బాగుంది కదని. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. చూడండి స్వాములు చక్కగా ఉన్నాయి, అందంగా ఉన్నాయని తీస్తున్నాను. హరహర మహాదేవ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ రోడ్ సైడ్ చిన్న కుప్ప. ఆహా, నా చిన్ననాటి ఆ జ్ఞాపకాలను గుర్తు వస్తున్నాయి. వైట్ జంక్షన్. ఇలా ఊర్లోకి వెళ్ళాలంటే ఏ ఊరు తెలీదు, మనం స్ట్రైట్ వెళ్ళాలి. గోమాతలు మేస్తున్నాయి. హరహర మహాదేవ. ఓం నమ శివాయ. మనం అసకపల్లి అనే గ్రామంలో ఉన్నాం. ఇదే ఆ గ్రామం అనమాట, అసకపల్లి గ్రామం. దోళ్ళసావడి. ఓం నమ శివాయ. ఎక్సలెంట్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సూపర్. ఇక్కడ కూడా తోట ఉన్నాయి, ఇళ్ళ తోట, చెట్లు చక్కగా మేస్తున్నాయి గోమాతలు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సూపర్ ఉందమ్మా, రియల్గా చూస్తే చాలా బాగుంది స్వాములు. ఆహా.